మెస్సీతో ఫుట్బాల్ ఆడతాట. ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్? నీ అవలగానే ఉన్నావు. 2 రోజులు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి ఆడతారు ఫుట్బాల్ నీతోని. మెస్సీ అంటే ఉడకని తెలుసా మనోళ్ళకు? జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఆ ఫుట్బాలే తక్కువ. ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే, 1 నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు వీడు పిలిస్తే పుణ్యానికి వస్తలేడు, వాడు పైసలు తీసుకునే వస్తుండు. ఇక సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. గుంపు మేస్త్రి కదా ఆయన పేరు, ఆయన మెస్సీ, ఇటు మేస్త్రి, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టారు. ఈయనకెందుకు మెస్సీ గానితో మెస్సీతో పని? ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు. ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే MCHలో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. ఈయన ప్రాక్టీస్ కోసం అట 5 కోట్లతో స్టేడియం. ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు. ప్రగతి భవన్ కడితే ముఖ్యమంత్రి ఉండేది, ఇప్పుడు కేసీఆర్ ఉంటుండే. అలా ఎవడు ముఖ్యమంత్రి ఆడు ఉండాలి. గాయ ఉన్న దాంట్లోకి నేను పోతానా అని ఇప్పుడు మళ్ళీ అదే MCHలో 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతుంది. ఇలా ఉంది కదరా, ముఖ్యమంత్రి భవనమే కదా, కేసీఆర్ కోసం కట్టుకుంది కాదు కదా. ఎవడు ముఖ్యమంత్రి ఉంటే వాడు ఉంటాడు. అలా మళ్ళీ 100 కోట్లతో కడుతున్నాడు. ప్రజాధనం దుర్వినియోగం. మీరు సాగాలవాడు జావురి మీ శవాల మీద SLBC కడతా, అలా 8 మంది చచ్చిపోయారు. తెలిసే మనకు తందాలు వద్దురా నాయన, అది మెత్తగా ఉంది, ఆడ మట్టికి ఊలిపోతుంది, అక్కడ పని చేయొద్దని చెప్పేసి మన గతంలో చెప్తే మనం ఆపినాం. ఈయన మునగాడు అది ఏం రిపోర్ట్కి ఇప్పుడు పట్టించుకోకుండా ఉత్తగానే తువ్వురు అంటే ఆ మట్టి పిల్లలు కిందికి పడి చచ్చిపోయారు. ఈయాటి వరకు శవాలు దొరికినాయా? ఈయాటి వరకు చనిపోయినటువంటి శవాలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం కానీ, దమ్ము కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక తెలివి కానీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనికిరానటువంటి పాస్మాన్ల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. 100% అంట నన్ను అంటారు ఎట్లా ఎందుకైనా ముఖ్యమంత్రి తిడుతుంటే, కేసీఆర్ పట్టుకొని సావన్న తర్వాత ఏ మనిషి ఏమన్నా అర్థం కాదు. తెలంగాణ జాతిపిత చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించి నిర్విరామంగా 10 సంవత్సరాలు పరిపాలించి అభివృద్ధి చేసి సంక్షేమం చేసి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అత్యద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను పెట్టి, ఉన్నదా రైతు బంధు ఎక్కడ ఇంతకుముందు ప్రపంచంలో ఉన్నదే ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి లేనటువంటి మంచి నూతనమైన పథకాలు తీసుకొచ్చి మన బతుకులను బాగుపరిచే ప్రయత్నం చేస్తే ఆయనను పట్టుకొని పొద్దుగాలు వేస్తే నువ్వు చావు ఏం మాట్లాడుతున్నావు? మేము కూడా చాలా మాట్లాడవచ్చు, నువ్వు చావు అని చెప్పి నేను కూడా మేము అనొచ్చు, గంటగంటెక్క కూడా మాట్లాడవచ్చు. కానీ పద్ధతి కాదు. నీ పాలసీ చెప్పు, నీ విధానం చెప్పు, ప్రజలు ఎట్లా బాగుపరుస్తావో చెప్పు, ప్రజలకు రావాల్సినటువంటి బిల్లులు ఎట్టిస్తావో చెప్పు, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఎట్టిస్తావో చెప్పు. ఒక్కటి కూడా